తాజాగా మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్న ఒక కార్యక్రమంలో నెల్లూరులో జిల్లాకి చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అండ్ పి నారాయణ గారి మధ్య ఉన్నటువంటి విభేదాలు బహిరంగంగా తేటతెల్లమవ్వడం, ఆనం రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారిని ఉద్దేశించి సెటైర్లు, పంచులు, తన మాటలతో తనను గిచ్చడాలు, గిల్లడాలు సూటిగానే చేశారు. అవి చూసి లోకేష్ గారు కూడా అవాక్ అయింటారు. ఎందుకంటే విఆర్ స్కూల్లో ఏవో కొన్ని మార్పు చేర్పులు చేశారట, ఏవో డెవలప్మెంట్ చేశారట. చేసినందుకు దాన్ని విఆర్ మున్సిపల్ స్కూల్ అని పెట్టారట. విఆర్ అంటే వెంకటగిరి రాజా స్కూలు, దీనికి మున్సిపల్ అని ఎందుకు యాడ్ చేస్తారు? దీన్ని విఆర్ స్కూల్ లాగే ఉంచాలి అని చెప్పి డైరెక్ట్ నారాయణ గారి పేరే చెప్పి, మీరంటే కార్పొరేట్స్ నుంచి ఇక్కడికి వచ్చారు, మేమైతే మధ్యతరగతి నుంచి ఎదిగాం నాయకులుగా, మధ్యతరగతి వాళ్ళు చదువుకునే కూడా స్కూల్ ఉండాలి, బాగుండాలి, మీరంటే కార్పొరేట్ విద్య నెల్లూరుకి తీసుకొచ్చారు గుంటూరు నుండి, మొత్తం కార్పొరేట్ విద్య అంతా ఒక వ్యాపారం అయిపోయింది అని, మొత్తం కార్పొరేట్ విద్యను గుంటూరు నుంచి నెల్లూరుకి తెచ్చి అది అంత మొత్తం రాష్ట్రాలన్నీ కనుక దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఇంక ఇలా కంటిన్యూ అయ్యి చివరికి విఆర్ స్కూల్ కనుక కార్పొరేట్ స్కూల్ తయారు చేసేస్తే ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే ఉంటుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు. అయినా నారాయణ గారు ఈ స్కూళ్ళ వ్యాపారంలోనే ఉన్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వ స్కూల్ ఆయన దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకొని ఆయన కార్పొరేట్ స్కూల్ ఎట్లయితే నడుపుతున్నారో ఆ విధంగా వాటిని తయారు చేయాలి. మొదట ఆయన ఆ పని చేస్తే తర్వాత మేము కూడా ఆయన దారిలో కొన్నిటి ఇన్స్పైర్గా తీసుకొని మేము స్కూళ్ళను తీసుకుంటాము దత్తతకు అని చెప్పి విఆర్ స్కూల్ను విఆర్ మున్సిపల్ స్కూల్గా మార్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి నారాయణ విద్యా మాఫియా, ఏ విధంగా కార్పొరేట్ మొత్తం విద్యను కార్పొరేటీకరణ చేసేశారు, అన్నింటి మీద సూటిగానే. అండ్ లోకేష్ గారిని కూడా ఉద్దేశించి ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ కాదు, మీరు దృష్టి పెట్టాలి, విద్య ఈ విధంగా తయారవ్వకూడదు, అది మంచిది కాదు, లోకేష్ గారు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి అని అక్కడ లోకేష్ గారిని కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తూ తనను కూడా ట్యాగ్ చేస్తూ మాట్లాడారు అదే వేదిక మీదనే. సో ఈ క్రమంలో అవి నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాల చుట్టూ నారాయణ కార్పొరేట్ విద్యను కార్పొరేట్ వ్యాపారం ఏ విధంగా చేసేస్తున్నారు అనే దాని చుట్టూ మరొకసారి అయితే చర్చకు ఆనం రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలు కారణమయ్యాయి.